ఉచిత ఇసుక హామీని తొంగలో తొక్కి కూటమి నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు తెరతీసిన తెలుగు తమ్ముళ్లు జోరుగా తరలిస్తున్నారు. బినామీల ద్వారా టిప్పర్లలో పక్క రాష్ట్రాలకు ఇసుక రవాణా చేస్తున్నారు. దీనికి తోడు చెక్పోస్టుల వద్ద అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉండడంతో యథేచ్ఛగా ఇసుక సరిహద్దులు దాటుతోంది. మైనింగ్ అధికారుల అండతో నంబర్లు లేని టిప్పర్లలో ఇసుకను తరలించి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని నదిచాగి, గుడికంబాళి, మరళిలో ఇసుక రీచ్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే పేదలకు అందాల్సిన ఉచిత ఇసుక టీడీపీ పెద్దలకు వరమైంది. తన బినామీల ద్వారా ఏర్పాటు చేసుకున్న టిప్పర్లలో ఇసుకను పచ్చపార్టీ నేతలు పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇక ఇసుక అక్రమ రవాణాకు చెక్పోస్టుల్లో అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు పర్సంటేజీల మత్తులో తూలుతున్నారు. అక్రమార్కులు కర్ణాటకలో ఇసుకను నిల్వ చేసి అక్కడి నుంచి గద్వాల్, రాయచూర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. రీచుల దగ్గర సంబంధిత అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ కాసులకు కకృతిపడి ఈ టిప్పర్లను వదులుతున్నారు. కాబట్టి దీంట్లోనూ కూడా టీడీపీ పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నందువల్ల అక్రమ ఇసుక రవాణాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని అరికట్టాలని చెప్పేసి సిపిఎంపేటగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్ణాటకలోని రాయచూర్లో ఏపీ నుంచి కర్ణాటక వైపు వస్తున్న ఇసుక టిప్పర్లను కర్ణాటక పోలీసులు, మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. కానీ ఏపీ అధికారులు మాత్రం ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నామమాత్రపు హెచ్చరికలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు స్పందించి వెంటనే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కర్నూలు జిల్లా ప్రజలు కోరుతున్నారు. కాగా ఏపీ నుంచి కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలపై అధికారుల పర్యవేక్షణ కరువయింది. నెంబర్ ప్లేట్ లేని వాహనాల్లో ఇసుకను నింపి తరలిస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వము ఆధ్వర్యమున కర్ణాటకకి తరలిస్తున్న ఇసుక లారీలు చాలా వెళ్తున్నాయని ఈ మధ్యకాలం 2 రోజుల కింద తెలియడం జరిగింది. ఈ మన ఆంధ్రలోన అత్యధికంగా తరలింపు జరుగుతుందంటే ఒక మంత్రాలయ నియోజకవర్గంలోనే ఇసుక తరలింపు జరుగుతుంది ఎక్కువ. ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చూస్తే అర్థం కావడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో పక్కన ఉండే కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఇసుక మన ఆంధ్ర నుంచి తరలిస్తూ వెళ్తుండగా కర్ణాటకలోన పట్టుకోవడం జరిగింది. ఉచిత ఇసుక పేరుతో కూటమి నేతలు బినామీల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారు. పేదలకు అందాల్సిన ఇసుకను టీడీపీ పెద్దలు దోచుకుంటూ లక్షల రూపాయలు జేబులో వేసుకుంటున్నారని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే అధికారులు మామూళ్ల మత్తు వదిలి పేదలకు ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఉచిత ఇసుక తరలిపోతున్నా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం వెంటనే ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులకు అందాల్సిన ఇసుక టీడీపీ నాయకులు అడ్డదారిలో పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూస్తూ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క అక్రమ ఇసుక రవాణాను నియంత్రించాలంటూ కర్నూలు జిల్లా వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.